యేసయ్య మరణించాడు, మనుషులు బలహీనులుగా ఉన్నారని చెప్పేసి. ఎస్, రోమపత్రిక 5:6లో బలహీనుల కొరకు యేసు మరణించాడు. చాలా మనం రక్షణ పొందుకున్నప్పుడు కూడా మన బలహీనత తెలుసా? తొందరగా కోపడడం అది బలహీనత, తొందర అలగడం అది బలహీనత, తొందరగా కష్టం వస్తే దేవుడు దూరం కావడం అది బలహీనత. సో అలాంటి బలహీనతల నుంచి దేవుడు మమ్మలను రక్షించడానికి ఆయన మరణించాడంట. చూసారా? ఏలైనగా మనం ఇంకను బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 8వ వచనం, 5:8. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే పాపం వల్ల బలహీనులుగా మారాం. ప్రతి విషయంలో బలహీనత, ఆరోగ్య విషయంలో బలహీనత, ఆత్మీయంగా బలహీనత. సో ఆ బలహీనత వల్ల నువ్వు మళ్ళా బలము పొందుకోవాలని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. హల్లెలూయా. ఈరోజు ఇంకా బలహీనులుగా ఉన్నారా? ఈరోజు ఇంకా పాపుల కొరకు ఆయన రక్తం చిందించాడు, శత్రుల కొరకు రక్తం చిందించాడు, హింసించే వారి కొరకు 1 తిమోతి 1:13లో హింసించే వారి కొరకు రక్తం చిందించాడు, హాని చేసే వారి కొరకు రక్తం చిందించాడు, అజ్ఞానుల కొరకు రక్తం చిందించాడు, భక్తిహీనుల కొరకు రక్తం చిందించాడు, దేవ దూషణ చేసే వారి కొరకు రక్తం చిందించాడు, లోకము కొరకు రక్తం చిందించాడు, చివరిగా సంఘము కొరకు రక్తం చిందించాడు. హల్లెలూయా. బలహీనుల కొరకు రక్తం చిందించాడు, రోమా 5:6. పాపుల కొరకు రక్తం చిందించాడు, రోమా 5:8. శత్రుల కొరకు రక్తం చిందించాడు, హింసించే వారి కొరకు రక్తం చిందించాడు, 1 తిమోతి 13. అక్కడ హాని చేసే వారికి రక్తం, అజ్ఞుల కొరకు రక్తం, దేవదోషుల కొరకు రక్తం, లోకము కొరకు రక్తం, యోహాను 1:29లో సంఘం కొరకు రక్తము చిందించాడు, ఎఫెసీ 5:25. చూశారా? ఎందుకు యేసుక్రీస్తు మరణించాడు? మనిషి బలహీనుడై ఉన్నాడు, మనిషి పాపి అయి ఉన్నాడు, పాపములో ఉన్నాడు, మనిషి ఒకరి పట్ల శత్రుత్వం కలిగి ఉన్నాడు, భక్తిహీనుడుగా ఉన్నాడు, అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నాడు, ఒకరినొకరు హింసిస్తున్నారు, మాటల చేత, ప్రవర్తన చేత, మాట వినకుండా ఒకరినొకరు హింసించేవారుగా ఉన్నారు, హాని చేసేవారుగా ఉన్నారు, గేలి చేసేవారుగా ఉన్నారు. చివరికి ఆ దేవాది దేవుణ్ణే దేవదూషణ చేసేవారుగా ఉంటారు. ఎలా దేవదూషణ చేస్తాము? ఎలా చేస్తామండి? విశ్వసించబడ్డారు దేవదూషణ చేస్తారంటారా? కానీ ఈ రోజులో అదే జరుగుతుంది. రక్షించబడ్డావు, మారు మనసు పొందుకున్నావు, రక్తంతో కలగబడ్డావు, కానీ ఈరోజు బలహీనత వల్ల హింసించేవారిగా, హాని చేసేవారిగా, ఎవరు నన్ను కాదు ఒకరు దేవుణ్ణి మందిరానికి సమయానికి రాకుండా ఎంత బాధ అనిపిస్తుంది కదా? సమయానికి డ్యూటీకి వెళ్ళకుంటే 10 రోజులు వెళ్ళాం, జీతం కట్ చేశారు, ఎంత బాధ అనిపిస్తుంది కదా? సో అదే నువ్వు కంపెనీ నడుపుతున్నావు, అదే నీ భార్య లేట్ అవుతుంది, ఒక 2 రోజులు లేట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? కోపం వస్తుందా? భర్త ఆలస్యంగా వచ్చాడు, బాధ అనిపిస్తుందా? కోపం అనిపిస్తుందా కదా? కానీ అదే రీతిగా మనం అలా ఉన్నాము, కానీ అలా ఉండకూడదు అని చెప్పేసి బలహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రుల కొరకు, హింసించే వారి కొరకు, హాని చేసే వారి కొరకు, అజ్ఞానుల కొరకు, దేవ దూషణ చేసే వారి కొరకు, లోకము కొరకు, సంఘము కొరకు తన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. హల్లెలూయా. ఆ రక్తము చిందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణించవలసి ఉంది. ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆ మరణము ప్రతి మనిషికి మార్గం తెరిచింది. ఆమేన్. ఆయన మరణము ఈ లోకానికి వెలుగునిచ్చింది. హల్లెలూయా. ఆయన మరణము ఈ లోకంలో ఉన్న ప్రతి
ప్రతి ఒక్కరికి జీవాన్ని నింపింది. హల్లెలూయా. ఆయన మరణము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని జీవముతో రక్షణ కలిగింది. హల్లెలూయా. ఆయన మరణము మనిషికి రక్షణ ఇచ్చింది. ఆయన మరణము మనిషికి పాప విమోచన ఇచ్చింది. ఆయన మరణము మనిషికి అద్భుతమైన పరిశుద్ధతను కలిగజేసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను బలహీనంగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము, ఇంకా దేవుని ఆలస్యం రావడము, ఆయన పని చేయకపోవడము, ఆయన తగినట్టు జీవించకపోవడము, లేఖనాలను అనుసరించలేకపోవడము, అలా జీవించినట్లయితే ఈరోజు దేవుడు మాకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. సంఘము కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడంట. ఆమేన్. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, లోకం కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అనగా మరణించాడు. ఆయన మరణించి ఏం చేశాడు? నీకు నాకు జీవం పోశాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎందుకు క్రీస్తు మరణించాడు? ఆయనకు చేత కాదా? ఎందుకు? చాలా మంది మూడు మేకులు ఆయన పీక్కోలేడా అని అనుకుంటారు. కానీ ఆయన తలుచుకుంటే సైన్యం వస్తుంది, దేవదూత సైన్యము. ఆయన నీ కొరకు నా కొరకు మరణించవలసి ఉంది కాబట్టి ఆయన మౌనంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడంటే. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇద్దరు తిట్టినా, కొట్టినా, పడ్డా ఏం చేయాలి? మౌనంగా ఉన్నాడు. దేవుడు సమస్తం చూసుకుంటాడు. అలా ఉండి సేవ చేయాలి, అలా ఉండి పరిచయకు వెళ్ళాలి, పరిచయకు రావాలి, అలా ఉండి మందరికి రావాలి. అంతేగాని అందరిలాగా మనం కూడా వచ్చి పోయినట్లయితే ఇక్కడ మనకు హ్యాపీగానే ఉంటది. ఇక్కడ నుంచి పోతూ మళ్ళీ వెళ్ళొచ్చు, అక్కడ నుంచి మారచ్చు. కానీ ఇక్కడ బాగానే ఉంటావు. కానీ ఇక్కడ మరణించావా, అక్కడ యుగ యుగాలు కాలుతూ ఉంటాం. ఇది నగ్న సత్యం. ఎందుకు కాల్తాం? సమర్థించుకునేవారు. మేమెందుకు దేవుని నరకం వెళ్తాం? సమర్థించుకునేవారు ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే ఆయన లేఖనాలు ప్రకారం జీవించకపోతే నేనైనా నువ్వైనా ఖచ్చితంగా పోతాం. పోవద్దు అంటే ఆయనకు లోపడాలి, సంఘానికి లోపడాలి, సంఘ సభ్యత్వానికి లోపడాలి, సంఘం వాటికి లోపడాలి. ఎందుకంటే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రేపు సంఘం ఒకరోజు ఎత్తబడబోతుంది. ఆ సంఘం నువ్వు ఉండాలి అంటే ఎప్పుడో ఒకసారి వస్తే ఉంటామంటావా? ఆలస్యంగా వస్తే ఉంటామంటావా? ఎప్పుడో ఒకసారి పరిచయం చేసేవాళ్ళు ఉంటామంటావా? ఉండలేము. ఆయన నిత్యమానంతో ఉండాలి అంటే ఆయన సంఘాన్ని, ఆ సంఘంలో మనం కూడా పాలుభాగస్వాములుగా ఉండాలి. ఆ సంఘంకు ప్రాణం పెట్టాలి. సంఘం కొరకు క్రీస్తే ప్రాణం పెడితే ఈ సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టావా లేదా? పెట్టాలి. ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టకపోయినప్పటికీ కూడా ఈ సంఘము విస్తరించబడడానికి ఏం చేయాలి? మనం కష్టపడాలి, ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పగలగాలి. హల్లెలూయా. మనం హాని చేసేవారుగా ఉండొద్దంట. ఒకరికొకరు హాని చేసేవారుగా, ఒకరొకరు బాధపడేవారుగా, ఒక్కొక్కరు భక్తినులుగా, బలహీనులుగా ఉండడానికి వీలేదు. లోకంలో ఉండడానికి వీలేదు. సాతాను యొక్క బంధాలు ఉండడానికి వీలేదు. ఆయన క్రీస్తు ఆయన ఎందుకు మరణించాడు అంటే సంఘం కొరకు మరణించాడు, లోకం కొరకు మరణించాడు, భక్తినుల కొరకు మరణించాడు, తర్వాత బలహీనుల కొరకు మరణించాడు, పాపల కొరకు మరణించాడు, శత్రుల కొరకు మరణించాడు, హాని చేసే వారి కొరకు మరణించాడు, హింసించే వారి కొరకు మరణించాడు. అంటే అందరి కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణించే మాకు మార్గం తెచ్చాడు.